అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రశ్నించే గొంతు పుడుతుంది. అవమానం ఎక్కడ జరుగుతుందో అక్కడ వ్యతిరేక స్వరం వినబడుతుంది. సమానత్వం ఎక్కడ ఉండదో అక్కడ విప్లవం విశ్వ మార్పును కోరుతుంది. విప్లవ స్వరమై, అస్తిత్వ నినాదమై, అనగారిన ప్రజా ఉద్యమమై ఊవెత్తున ఎగసిన కెరటం మన దేవని సతీష్ మాదిగ. దళిత ముద్దుబిడ్డ, అంబేద్కర్ ఆశయ సాధకుడుగా బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో తన వర్గాన్ని సంఘటితం చేస్తూ ఆర్థిక బలోపేతం అవసరమే అని తన వంతు బాధ్యతగా చేయూతనిచ్చే సత్సంకల్పంతో డిఎస్ మాస్ అంటే దేవని సతీష్ మాదిగ ఆర్థిక సహకార సంస్థను నిర్మించిన గొప్ప వ్యక్తి మన అన్న సతీష్ అన్న. నా పేరు స్వప్న, మాది ఉప్పునుందల మండలం. దేవాని సతీష్ గారు మాదిగల కోసం, పేదవారి కోసం, ఉపాధి కోసం, నిరుద్యోగుల కోసం మిషన్ని పంపిణీ చేశారు, కుట్టు మిషన్ని. దాంట్లో నేను పాల్గొన్నాను. దీని ద్వారా నేను కొంచెమైనా ఎదగాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాని సతీష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా బాగుపడాలని కోరుకుంటున్నాం మేము. అంతే ఇక ఒక షాప్ పెట్టుకొని మిషన్, కుట్టు మిషన్తోని మా పిల్లల సాయం, మా పిల్లలు మేము అందరం కలిసి బయటికి పనికి వెళ్ళకుండా ఇంటనే పని చేసుకొని బతకాలనుకుంటున్నాం. పేరు ఇర్లపల్లి వనజ, డాటర్ ఆఫ్ ఎల్లయ్య. సతీష్ గారు ఇలా మిషన్లు అమ్మాయిలకు ఇచ్చినందుకు, అమ్మాయిలు తన సొంత కాళ్ళతో తను నించోవాలని ఆలోచించినందుకు ఆయన హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా నాకే కాకుండా ఇంకెంతో మంది అమ్మాయిలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సతీష్ గారు. అన్న మాకు హెల్ప్ఫుల్గా, అంటే మా నిరుద్యోగులు ఎట్లా బ్రతకాలి అనేసి మాకు కొంచెం అవగాహన కలగాలి, వీళ్ళు ఎట్లా బతుకుతారు అనేసి ఆయన కనుక్కొని, అన్న ఈ మిషన్, కుట్టు మిషన్ మేము నేర్చుకుంటామన్నా, మేము కుట్టుకుంటాము అనడం వల్ల ఆయన తీసుకొచ్చి ఇచ్చింది. మేమా? నేను నేర్చుకున్నా కానీ ఏం చేస్తలేను. ఇప్పుడైతే కూలి పనే చేసుకుంటున్నాను. లేదు, సతీష్ మాదిగా అన్న ఇచ్చేసి. ఖాళీగా ఉండి కూలి పని చేసుకునే అది చేయకుండా మిషన్ ఇచ్చి కుట్టుకోవని చెప్పేసింది. సతీష్ అన్న బతకడానికి ఒక అవకాశం ఇచ్చింది. నా పేరు కే అనుష, మాది పదిరా మండలం. మా డాడీ పేరు కొయ్యల బాలయ్య. ఈరోజు సతీష్ అన్న మాకు మిషన్స్ ఇవ్వడం జరిగింది. మా మాదిగ సంఘాన్ని ఎంతో చక్కగా ప్రోత్సహిస్తున్నాను. వసంత, పోతరపల్లి వసంత. సతీష్ అన్న మాకు మిషన్ ఇచ్చిండు, పేదవాళ్ళు పైకి రావాలని ఇచ్చిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. బొమ్మన్పల్లి. నా పేరు మమత, మాది పదరా మండలం. కుట్టు మిషన్ ఇచ్చిర్రు, సతీష్ గారు ఇచ్చారు. సతీష్ గారు మేము నిరుద్యోగులం మంచిగా నేర్చుకోవాలని, పై స్థాయికి ఎదగాలని ఇచ్చారు. కాంగ్రెస్ యువ నాయకుడు, టీపీసీసీ అధికార ప్రతినిధిగా తను ఎదుగుతూనే దళిత జాతి ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఉన్నత విద్యను చదివి
నిరుద్యోగ అంధకారంలో ఉన్న యువతీ యువకులకు ఆలంబనగా దేవుని సతీష్ మాదిగా ఆర్థిక సాయం అందిస్తూ సామాజిక మార్పుకై వారికి కిరాణా కొట్లు, బట్టల షాపులు మరియు చెప్పుల దుకాన్లు ఏర్పాటు చేస్తూ బాసటగా నిలుస్తున్నాడు. చిన్నపిల్లలకు పాఠ్యపుస్తకాలు, బట్టలు, స్కూల్ బ్యాగ్స్ ఉచితంగా పంపిణీ చేస్తూ తన ఉదారతను చూపుతున్నాడు. దళిత ప్రజల్లో కొత్త జీవన విధానానికి నాంది పలికాడు. ఉద్యమ నాయకుడు 40 సంవత్సరాల కాలంలో ప్రజల కోసమే, ప్రజల తరపున, ప్రజల బాగోగుల కోసం ఎన్నో ఉద్యమాలను నడిపిన దేవుని సతీష్ మాదిగ గారు ఒక సాహసోపేతమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము ఈ దేవుని సతీష్ మాదిగ ఆర్థిక సహకార సంస్థ. ఈ ఆర్థిక సహకార సంస్థలో మొదటి వరుస లబ్ధిదారునిగా, మొదటి వరుస డైరెక్టర్గా, మొదటి వరుస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, మొదటి వరుస వ్యాపారస్తునిగా, నిత్యావసర సరుకుల రూపేణ కిరాణాన్ని నడుపుకోనికి నాకు అవకాశం కల్పించినటువంటి నాయకుడు, ఆర్థిక విప్లవోద్యమ వ్యవస్థాపక రథసారథి దేవుని సతీష్ మాదిగ గారికి ఈ సందర్భంగా నా మనస్ఫూర్తిగా తల వంచి ఆయనకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది సతీష్ అన్న సేవానిరతికి గొప్ప ఉదాహరణ. ఇది తెలంగాణ, ఆంధ్ర దళితులకు మనోధైర్యం, ఆత్మగౌరవం పెంచే బృహత్ కార్యం. దేవుని సతీష్ అన్న ఆశయం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జై భీమ్, జై సతీష్ మాదిగ. దేవుని సతీష్ మాదిగ ఆర్థిక సహకార సంస్థ ఇది కొంతమంది మాదిగల సమూహంతోన ఏర్పాటు చేసుకున్న ఒక స్వయం ఉపాధి సంస్థ. ఎందుకొరకంటే అంబేద్కర్ ద్వారా మాకు జ్ఞానం వచ్చింది, కానీ జ్ఞానం ఒకటి తిండి పెట్టదు. కనుక జ్ఞానంతో పాటుగా ఆర్థికంగా ఎదగాలి. ఈరోజు మేము చదువుకుంటే మా దళిత వర్గాల పిల్లలే కానీ ఎవరైనా సరే చదువుకుంటే పెద్ద చదువులు చదువుతారు, లేకపోతే పనికార పథకంలో వచ్చి మట్టి పని చేస్తారు. ఈ మట్టి పని మధ్యన, ఆ ఉన్నత చదువు మధ్యన ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో రకరకాల బిజినెస్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆర్థికంగా లేకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతూ రకరకాల సంఘాల పేరుతోన ఈరోజు చిన్నదానికి పెద్దదానికి ఎవరెవరో మంది పంచాయతీలకు వెళ్ళి ఈరోజు ఆగమవుతున్న జాతులు ఎన్నో ఉన్నాయి. కనుకనే నేను ఒకటే ఆలోచన చేశాను, ఒక సమూహంగా ఒక సహకార సంస్థను ఏర్పాటు చేసి ఆ సహకార సంస్థతోన ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలను, అంటే అది డబ్బు రూపేణ కాకుండా వస్తు రూపేణ అందించి వ్యాపార రకంగా అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలనే ఒక లక్ష్యంతోన ఏర్పాటు చేయడం. దాంట్లో మొట్టమొదటి ఎస్సీల్లో మాలామాదిగల్ని, తర్వాత బీసీలను, తర్వాత మైనార్టీలను, అదే రకంగా ఓసీలను. అంటే ఈ యొక్క సతీష్ మాది ఆర్థిక సహకార సంస్థ అనేది సకల జన పేదల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పనిచేస్తుంది. ఈరోజు మేము అంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే స్వయం ఉపాధితోన ముందుకు ప్రయాణం చేయాలనే ఒక సంకల్పమే నాది. కనుక ఆ సంకల్పంతోన ఇప్పటికే నాగర్ కర్నూలు పార్లమెంటును, అంటే తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు పార్లమెంటును మొట్టమొదటి ఎన్నుకోవడం జరిగింది. ఇందులో 7 నియోజకవర్గాలు, 1000 గ్రామాలు, దాదాపు 45 మండలాలు. 45 మండలాల్లో 40 మండలానికి 3-4 డైరెక్టర్ల చొప్పున గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకొని ఎవరికి ఏ పనిలో నైపుణ్యత ఉందో ఆ నైపుణ్యత కలిగిన పనికి సహకారం సంస్థ అందియాలనే ఒక లక్ష్యంతోన ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పటికీ ఈ యొక్క నాగర్ కర్నూలు పార్లమెంట్లో పెబ్బేరు, అదే రకంగా గద్వాలు, తర్వాత వనపర్తి, బిజినపల్లి, గోపాల్పేట, కొల్లాపూర్, పెదకొత్తపల్లి, అచ్చంపేట, బల్మూర్, ఈ రకంగా ఒక 11 మండలాల్లో కిరాణా షాపులు, బట్టల షాపులు, కూరగాయల షాపులు, కొబ్బరి బొండాల షాపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా విద్యార్థినీలు, మహిళలు, ప్రధానంగా ఆడపిల్లలు డ్రాప్ అవుట్, అంటే ఆర్థికంగా ఇబ్బందులుండి నడిమధ్యలో డ్రాప్ అవుట్ అవుతూ ఈరోజు చదువు మధ్యలోనే ఆపేసి తల్లిదండ్రులకు సాయంగా కూలి పని చేస్తూ మట్టి పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కనుక ఆ చెల్లెమ్మలకు కుట్టు మిషన్లు అందించి
కుట్టు మిషన్తోన జీవనోపాధిని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంతోన ఎవరు రేపు పెళ్ళిళ్ళైనా భర్త దగ్గర అత్తగారింటికి వెళ్ళినా కూడా ఈ మిషన్ని తీసుకొని వెళ్ళి ఆ గ్రామంలో వాళ్ళు కుట్టు మిషన్లు బట్టలు కుట్టుకొని జీవించేటట్టుగా ప్రోత్సాహం చేస్తున్నాను. కనుక ఈరోజు మహిళలే కానీ విద్యార్థినిలే కానీ ఉద్యోగులు నిరుద్యోగులే కానీ ఎవరినైనా సరే ఆర్థికంగా మనము ఎదిగిన రోజే ఈ అసమానతలు అనేటివి తొలగిపోతాయి. సమాజంలో ఒంటరితనము కుల వ్యత్యాసాలు అనేటివి ఎప్పుడు పోతాయి అంటే ఆర్థికంగా ఎదిగిన రోజే ఈ యొక్క అసమానతలు తొలగిపోతాం అనే ఒక బలమైన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానం, ఆ తర్వాత ఆర్థికం, ఆ తర్వాత అధికారం, అంటే ఈ రకంగా జ్ఞానము ఆర్థికంతో ఉంటేనే సమాజంలో గౌరవము గుర్తింపు అనేది ఉంటుందని ఒక మూల సిద్ధాంతంతో అంబేద్కర్ గారి స్ఫూర్తితో పే బ్యాక్ టు ద సొసైటీ, అంటే నీవు సంపాదించుకున్న దాంట్లో తిరిగి నీ సమాజానికి మరీ తిరిగి కొంత చెల్లించాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క దళిత పీడిత బలహీన వర్గాలు నిరుపేదలందరినీ కూడా ఆర్థికంగా ఎదిగించడంలో నా వంతు బాధ్యతగా డిఎస్ సంస్థగా మా డైరెక్టర్లు మేమందరం ఖచ్చితంగా కృషి చేస్తాం, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మేము అంటే డబ్బు రూపాన ఉండదు, అంటే వాళ్ళు ఏదైనా యూనిట్గా చేస్తే సపోజ్కు 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా, అంటే ఒక 10 లక్షల రూపాయలు ఒక యూనిట్ పెడుతున్నామంటే ఒక 10 మంది ఉండాలి నిరుద్యోగ యువకులు. అట్లా ఒక 10 మందిని కలుపుకొని ఒక 10 లక్షల రూపాయలకు సంబంధించుకొని అవి కూడా మేము మేమే అక్కడ డబ్బులు చెల్లించేటట్టు చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఇంకోటి నాకు ఇప్పటిదాకైతే చాలా వ్యాపార సంస్థలు మార్వాడీసే కానీ అదే రకంగా మిగతా కిరాణా షాపుల వాళ్ళే కానీ మిగతా పెద్ద పెద్ద హోల్సేల్ షాపుల వాళ్ళు కూడా మాకు నా ఆలోచన విధానం విన్న తర్వాత వాళ్ళు ఎంతో సహకారం చేస్తున్నారు, వాళ్ళు కూడా సామాన్లు ఇస్తున్నారు. నేను ఒకటే మళ్ళీ వీళ్ళు వ్యాపారం చేసి తిరిగి వాళ్ళకు వడ్డీ లేకుండా డబ్బులు కట్టేటట్టుగా దీని యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతాం.